ప్రజలకి నువ్వు అవినీతి పరుడు కాదని చెప్పాలనుకుంటే లైట్ డిటెక్టర్ పరీక్షకి రా. లైట్ డిటెక్టర్ పరీక్ష చేయాలి. దాంట్లోనే జగన్మోహన్ రెడ్డి సొంతగా వాలంటరీగా ఆయనే వచ్చి లైట్ డిటెక్టర్ పరీక్ష చేయించుకోవాలి. చేయించుకుంటేనే దీంట్లో వాస్తవాలు ఏంటనేది తేల్తాయి. ఎందుకంటే ఆ రోజు మేము చెప్పాం, 2004లో జగన్మోహన్ రెడ్డి ఎంపీగా పోటీ చేసేటప్పుడు ఆ రోజు తనిచ్చిన అఫిడవిట్లో అతనికి ఉన్నటువంటి ఆస్తి 7-8 కోట్లు ఇచ్చాడు. దాంట్లో 40 లక్షల రూపాయలు జూబ్లీ హిల్స్ రోడ్డు నెంబర్ 2లో ఉన్న ఇల్లు తాకట్టు పెట్టి 40 లక్షల రూపాయలు లోన్ తీసుకున్నా, నాకు ఇంత అప్పు ఉందని ఇచ్చాడు. మరి వాళ్ళ 4 లక్షల కోట్లు ఎలా సంపాదించావు జగన్మోహన్ రెడ్డి? ఏ విధంగా వచ్చినాయి 4 లక్షల కోట్లు? ఏ వ్యాపారంలో వచ్చినాయి? నీ తండ్రి ముఖ్యమంత్రి అయినాక రాజశేఖర రెడ్డి బతికున్నటువంటి 6 సంవత్సరాల్లో అంతులేని అవినీతి చేసి దాదాపు 16 సిబిఐ, ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కేసులో ఇరుక్కొని 43,000 కోట్ల ఆస్తులు ఆ రోజు నీ సీజ్ చేశారు. 43,000 కోట్ల ఆస్తులు అనేది ప్రభుత్వం చెప్పినటువంటి రేటు. మార్కెట్ వాల్యూ 1,00,000 కోట్లు. ఆ రోజు 1,00,000 కోట్ల ఆస్తులు నీది సీజ్ అయ్యి నీ దగ్గర రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని సిబిఐ కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కానీ పట్టుకుంటే మరి ఎక్కడి నుంచి వచ్చినాయి? 40 లక్షల రూపాయలు నీ దగ్గర డబ్బులు లేక ఇంటిని తాకట్టు పెట్టుకొని 40 లక్షల రూపాయలు నీకు అప్పు ఉందని చూపించినటువంటి జగన్మోహన్ రెడ్డి 8 కోట్లు ఉన్నటువంటి ఆస్తి విలువ 2004లో మరి వాళ్ళ 4 లక్షల కోట్ల సంపాదన ఎక్కడి నుంచి వచ్చింది? ఏ వ్యాపారం చేసి సాధించావు? ఏ వ్యాపారం చేసి సంపాదించావు? 2014 నుంచి 19 వరకు ఇక్కడ బోండవమ్మని ఒక ఎమ్మెల్యేగా పనిచేశాడు. ఎప్పుడు కూడా ఎలక్షన్లో చూడలేదు, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత చూడలేదు, కోవిడ్లో చూడలేదు, ఎప్పుడు కూడా మాకు అపాయింట్మెంట్స్ లేవు. ప్రస్తుతానికి ఏంటంటే అతనికి మామూలుగా అతనికి అలవాటు సూర్యుడిని చంద్రుడిని 2 చూడ్డు. ప్రస్తుతానికి నేను వచ్చాక చంద్రుడిని చూస్తున్నాడు. కొద్ది రోజుల్లో సూర్యుడిని కూడా చూపెడతా అతనికి. బోండవమ్మకి సూర్యుడిని కూడా చూపెట్టే పరిస్థితి చేపిస్తా గ్యారంటీగా. ఎందుకంటే ఇప్పటివరకు కూడా అతని ఆటలు సాగినాయి. కబ్జాలు చేసినా కానీ, దందాలు చేసినా కానీ భయపడి కొంతమంది మాట్లాడట్లా. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు బయటకు వస్తున్నారు. ఈసారి ఎక్కడైనా కానీ రౌడీజం చేసినా, కబ్జాలకు ప్రయత్నం చేసినా బోండవమ్మకి తాట తెస్తుంది అంటే డౌట్ లేదు దీనికి. ఎటువంటి డౌట్ లేదు దీనికి. ఏదో ఎవరు పట్టించుకోవట్లేదు కదా అని చెప్పని ప్రజలను చాలామందిని ఇబ్బంది పెట్టాడు. అందరూ కూడా నాకు కంప్లైంట్ ఇస్తున్నారు, ప్రతి ఒక్కళ్ళు కూడా. ఈసారి ఎవరి జోలికి వెళ్ళినా మాత్రం మర్యాద కూడా బోండవమ్మకి హెచ్చరిస్తున్నాడు. 19 వరకు అతను కూడా ఎమ్మెల్యే ఉన్నాడుగా. ఇప్పుడు అతను చేసుంటే మేము ఇవాళ ప్రశ్న మాకు వేయాల్సిన పని లేదు. అతను కనుక చేసుంటే అతను ఎందుకు ఓడిపోయేవాడు? ఈరోజు మేము అభివృద్ధి చేస్తున్నాం. విజయవాడ నగరానికి 100 కోట్లు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేస్తున్నారు. కళ్ళు కనపట్లేదు అనుకుంటాను అతనికి. ఒకసారి చూడమని చెప్పండి. అదే చెప్పాను, ఎప్పుడు కూడా బయటకు వస్తే నియోజకవర్గం ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఫారంలో జల్సాలు చేసేవాళ్ళు, ఫారంలో ప్యాకులు ఆడేవాళ్ళు, అదేవిధంగా ఫారంలో జోదాలు ఆడేవాళ్ళకి అభివృద్ధి ఏం కనబడుతుంది? ఎప్పుడు చూసినా ఫారెన్ కదా అతను ఉండేది, ఎక్కడైనా బయట ఉంటాడా? ఎప్పుడు చూసినా క్యాసినోస్ అని చెప్పని జోదాలు ఆడడానికి, ప్యాక్ ఆడడానికి పనికి వచ్చే వ్యక్తి సెంట్రల్ నియోజకవర్గంలో ఎప్పుడైనా తిరిగాడు అతను? సెంట్రల్ నియోజకవర్గ సమస్య మీద ఎప్పుడైనా కానీ ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఎప్పుడైనా కానీ పోరాటం చేశాడా? చేశాడు ఎప్పుడైనా? చెప్పండి. 5 ఏళ్లలో ఏం చెప్పాడు అతను? వాళ్ళ కొడుకులేమో బైక్ రేసుల్లో వాళ్ళ స్నేహితులు చంపేస్తుంటారు. ఇవన్నీ కూడా అందరికి తెలుసు. ఇవన్నీ అటువంటి కుటుంబం అవసరమా అని చెప్పని ఈరోజు సెంట్రల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. అందరూ కూడా అందుకని చెప్తున్నారు, కొన్ని ఏరియాలకి అయితే మాకు రావద్దని కూడా చెప్తున్నాడు. మీరు రావద్దు, మీకు ఓటు ఏమని చెప్పని. అందుకనే దయచేసి బోండవమ్మ గారు ఎప్పటికైనా మారండి. మనిషి మారి ప్రజలకి సేవ చేయడానికి పొద్దున్నే నిద్రలేసి ప్రజలకి సేవ చేసే విధంగా చూడండి తప్ప 11 గంటలకు నిద్రలేసి ఏదో ప్రజలకు మేము ఒక ప్రెస్ మీట్ పెట్టేసి జగన్ గారు 2 తిట్లు తిట్టేసి మామూలుగా ఇక్కడ ఏదో చేసేస్తామంటే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరని మాత్రం మీకు తెలియదు. అలాగే ఇంతకుముందు మీకు తెలుసో తెలీదు, ఇంటెలిజెన్స్ డీసీ కింద ఉండేవాడు. అతని పేరేంటి? అంటే వాళ్ళు చేసినట్టే మిగతా వాళ్ళు చేస్తారని చెప్పి అనుకుంటున్నాడేమో అని అనుకుంటున్నాను. అతని పరిపాలనలో అదేవిధంగా చేశాడు. అతనే వెళ్ళి మీడియేషన్ చేయడం,
అతను వెళ్ళి ఇతర పార్టీ వాళ్ళ నాయకులు జాయిన్ చేయించడం, అతను పోలీసు వ్యవస్థను వాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా వాడుతుందని చెప్పని పాప అతనికి అనుమానం కాదు, వీళ్ళు కూడా వాడతారేమని చెప్పి అనుకుంటున్నాడు. నాలాగేమో అనుకోండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి గుర్తుపెట్టుకోమని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి అవసరం ఎవరితో కూడా ప్రాకులాడాల్సిన పని లేదు. అతను ఆయన ఒకటే చెప్తాడు, నా ఎజెండా నచ్చి నా జెండా నచ్చి వచ్చిన వాళ్ళే తీసుకుంటాడు తప్ప చంద్రబాబు లాగా పోలీసు వ్యవస్థను ఆ రోజులో మేనేజ్ చేసినట్టు ఈ రోజు కనుక పోలీసు వ్యవస్థను మేనేజ్ చేస్తే చంద్రబాబు రోడ్డు మీద తిరగలుగుతాడా? పవన్ కళ్యాణ్ రోడ్డు మీద తిరగలుగుతాడా? నారా లోకేష్ ఏదో మార్నింగ్ వాక్ ఈవినింగ్ వాక్ అని చెప్పి కొంత యాత్ర చేయగలుగుతాడా? ఇవన్నీ కూడా నోరు అదుపులో పెట్టుకోవాలి. ఇష్టం వచ్చినట్టు పోలీసులు మాడతాం, రెడ్ బుక్ అని చెప్పడం, మీకు వచ్చాక మీ సంగతి చూస్తామని ఏం చేస్తావు ఆయన వచ్చాక? అసలు నువ్వు కుప్పలోనే గెలవు, మీ సొద్దుపప్పు ఏమో మంగళగిరిలో గెలవడు, మీ దత్తపుత్రుడు గాజువాకలో గెలవడు. ఎందుకు మీకు ఈ ప్రగల్భాలు? అవసరమా ప్రగల్భాలు? మానుకొని ఎప్పుడైనా కానీ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాల్లో నేను 10% కూడా చేయలేకపోయాను, నన్ను క్షమించండి అని చెప్పి అడగండి. అప్పుడన్నా మేము ప్రజలు నమ్ముతారు. ఈ దిక్కుమాలను మాట్లాడితే మాత్రం ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. 175 సీట్లు మేమే కైవసం చేసుకోబోతున్నామని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాం.